ఆత్మీయ ఆరాధన సందేశము ద్వారా దేవుని మహాజ్ఞాన సంగతులను విని నేర్చుకుంటూ వాటి ప్రకారము ప్రవర్తించుటకు సిద్ధపడి ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. క్రీస్తు యేసునందు మనం ఉంచవలసినటువంటి నిరీక్షణను గూర్చి మనము నేర్చుకుంటున్నాం. ఆ క్రమంలో ఈరోజు ఒక చక్కని సంగతిని అధ్యయనం చేద్దాం. భూజీవిత కాలములో దేవుని యందు నిరీక్షణ ఉంచినటువంటి మనము యేసుక్రీస్తు ప్రభువు మార్గంలో నడుచుకుంటూ శుభ నిరీక్షణ కలిగి ఉన్నటువంటి మనము, స్థిరమైనటువంటి నిరీక్షణను కలిగి ఉన్నటువంటి మనము, శ్రేష్టమైనటువంటి నిరీక్షణను కలిగి ఉన్నటువంటి మనము, సంపూర్ణమైనటువంటి నిరీక్షణను కూడా కలిగి ఉండాలి. మనలో ఉన్న నిరీక్షణ ఏ విధంగా ఉండాలి? సంపూర్ణముగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క మాటలు మన ఆత్మకు ఆహారం వంటివి, ఔషధము వంటివి. ఎప్పుడైతే దేవుని వాక్యమును మనము మన హృదయములలోనికి స్వీకరిస్తామో అప్పుడు మన ఆలోచన విధానం మారుతుంది. అప్పటి వరకు మనకున్నటువంటి ఆలోచన ఒకటైతే అప్పటి నుండి మనము ఆలోచించవలసినటువంటి విధానం మరొకటిగా ఉంటుంది. తల్లి గర్భం నుండి బయటకు వచ్చినటువంటి ప్రతి మనిషి కూడా లోకము నేర్పించినటువంటి పాఠాలను విన్నాడు, లోక సంబంధమైనటువంటి జీవితానికి అలవాటు పడ్డాడు, లోకములో ఉన్న బ్రతుకే పరమావధి అనుకున్నాడు. ఎప్పుడైతే దేవుని మాటలు మన హృదయంలోనికి వస్తాయో అప్పుడు మన ఆలోచన విధానం మారుతుంది. మన బ్రతుకు పరమార్థం మనకు అర్థమవుతుంది. మనము దేవుని నిమిత్తము పుట్టామని, మనము దేవుని నిమిత్తము బ్రతకాలని, మనము మరణించిన తర్వాత ఆత్మగా దేవుడున్న లోకానికి వెళ్ళాలని మనకు అర్థమవుతుంది. క్రీస్తు యేసు ప్రభువులో రక్షణ నొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి నిరీక్షణను కలిగి ఉండాలి, ఎటువంటి ఎదురుచూపులను కలిగి ఉండాలి? ఈ జీవిత కాలము మట్టుకు కాదు, ఈ జీవితము ముగింపబడిన తర్వాత రాబోయే జీవిత కాలము, రాబోయేటువంటి అద్భుతమైనటువంటి నిత్యత్వము, అందు విషయమై నిరీక్షణ కలిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథము తెలియజేయుచున్నది. ఈ విషయం చాలామంది నామకార్థ క్రైస్తవులకు తెలియక ఈ జీవిత కాలము మట్టుకే దేవుని యందు నిరీక్షణ ఉంచుతున్న వారుగా కనిపిస్తున్నారు. కానీ అది పొరపాటు, తప్పుడు ఆలోచన. రాబో జీవిత కాలము, రాబోవు సుఖవంతమైనటువంటి నిత్యత్వంతో కూడుకున్నటువంటి జీవితము, ఆత్మ సంబంధమైనటువంటి జీవితము, దాని నిమిత్తము మనము నిరీక్షణ కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఎన్నో ఉదాహరణలు దేవుడు చరిత్రలో మన కొరకు చూపిస్తున్నాడు. వ్రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటను ఈ సందర్భంలో మనం ఆలోచన చేద్దాం. మనము సంపూర్ణమైనటువంటి నిరీక్షణను కలిగి ఉండాలని దేవుడు సూచిస్తూ వ్రాయించినటువంటి మాటను ఆత్మకు ఆహారముగా ఇప్పుడు మనము స్వీకరిద్దాం. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వాక్యాన్ని జాగ్రత్తగా మీరు అధ్యయనం చేయండి. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వాక్యం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొకటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఇక్కడ పౌలు గారు రోమీయులను ఏమని కోరుకుంటున్నారో చూడండి. పౌలు గారు రోమా ప్రాంతంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘమును ఏమని కోరుకుంటున్నారో చూడండి. మీరు విస్తారమైనటువంటి నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలి. మీరు ఎలా ఉండాలి? విస్తారమైన నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలి. ఈరోజు మనలను మనమే ప్రశ్నించుకుంటే మనము దేని నిమిత్తము దేవుని యందు నిరీక్షణ ఉంచాము? క్రైస్తవ జీవితములో మనము దేని నిమిత్తము దేవుని యందు నిరీక్షణ ఉంచాము? మన నిరీక్షణ ఏమిటి? మనకుండే కోరికలు వేరు, మనకుండే నిరీక్షణ వేరు. మనకుండే కోరికలు వేరు.
తండ్రి, నేను భూజీవిత కాలం అంతా కూడా క్షేమముగా, నెమ్మదిగా, సుఖముగా ఉండాలనేది ఒక కోరిక. అది దేవుని చిత్తమును బట్టి జరుగుతుంది. అయితే మనకుండే నిరీక్షణ ఏదేమైనప్పటికీ నేను సుఖముగా ఈ బ్రతుకులో ఉన్నా, నేను కష్టముగా ఈ బ్రతుకులో ఉన్నా, నా నిరీక్షణ మాత్రం మారకూడదు. మన నిరీక్షణ మాత్రం మారకూడదు. ఏమిటా నిరీక్షణ? ఈరోజు మనలను మనమే ప్రశ్నించుకుంటే, నాలో ఉన్న నిరీక్షణ ఏమిటి? దేవుణ్ణి నేను ఎందుకు నమ్ముకున్నాను? దేవుణ్ణి నమ్ముకున్నందుకు నేను ఉంచిన నిరీక్షణ ఏమిటి అని మనలను మనమే ప్రశ్నించుకున్నప్పుడు సమాధానం దొరుకుతుంది. ఒకవేళ ఆ సమాధానం దేవుని వాక్యమునకు అనుకూలముగా లేని పక్షంలో వెంటనే మనం ఆలోచించాలి. కొంతమంది నిరీక్షణ లోకంలో ఒక ఇల్లు కట్టుకోవాలని, కొంతమంది నిరీక్షణ మంచి సంబంధం దొరికి పెళ్ళవ్వాలని, కొంతమంది నిరీక్షణ పిల్లలు పుట్టాలని, కొంతమంది నిరీక్షణ ఉద్యోగం రావాలని, కొంతమంది నిరీక్షణ వ్యాపారంలో లాభం పొందాలని, కొంతమంది నిరీక్షణ పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు కేసు గెలవాలని, కొంతమంది నిరీక్షణ ఎప్పటికైనా మంత్రి అవ్వాలని, కొంతమంది నిరీక్షణ ఒక అధికారిగా ఉండాలని. చూసారా? ఈ రకముగా దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నటువంటి ప్రజలు లోకంలో కనిపిస్తున్నారు. కానీ దేవుని వాక్యములో ఏమని సూచింపబడిందో చూడండి. పౌలు గారు రోమీయులకు ఈ పత్రికను రాస్తూ, మీరు విస్తారమైనటువంటి నిరీక్షణ గలవారగుటకై అంటున్నారు ఆయన. విస్తారమైనటువంటి నిరీక్షణ అంటే ఏమిటి? లోకంలో ఒక ఇల్లు కట్టుకోవాలనేటువంటి నిరీక్షణ కానీ, పెళ్లి చేసుకోవాలనేటువంటి నిరీక్షణ కానీ, పిల్లలను కనాలనేటువంటి నిరీక్షణ కానీ, ఉద్యోగం పొందాలనేటువంటి నిరీక్షణ కానీ, కోర్టులో కేసు గెలవాలనేటువంటి నిరీక్షణ కానీ, ఒక అధికారిగా, ఒక మంత్రిగా నేను ఒక చక్కని స్థాయిని అధిరోహించాలనేటువంటి నిరీక్షణ కానీ, వీటన్నిటితో పోలినది కాదు. విస్తారమైన నిరీక్షణ అంటే ఏమిటో తెలుసా? నిత్యత్వానికి సంబంధించినది. అంటే ఎప్పటికీ తరగనిది. లోకంలో ఇల్లు కట్టుకోవాలనుకున్నాం. ఇది లోక సంబంధమైనటువంటి అవసరత మాత్రమే. ఇది మనకు దేవుని యందు ఒక నిరీక్షణగా మాత్రం ఉండకూడదు. ఇది లోకంలో ఒక అవసరత మాత్రమే. ఇల్లు కట్టుకోవాలనుకున్నాం, దేవుడు ఇల్లు కట్టుకునేలా సహాయం చేశాడు అనుకుందాం. నిరీక్షణ నెరవేరిపోయిందా? నెరవేరిపోయింది. ఇల్లు కొన్నాళ్ళకు పడిపోతుంది. కట్టుకున్న ఇల్లు కొన్నాళ్ళకు పడిపోతుంది. కొన్నాళ్ళకు అంటే రేపో ఎల్లుండో పడకపోవచ్చు. కానీ ఒక 40 ఏళ్ళకో, ఒక 60 ఏళ్ళకో, లేకపోతే ఒక 100 ఏళ్ళకో ఆ ఇల్లు పడిపోతుందా లేదా? మనం పడగొట్టాలా లేదా? మున్సిపాలిటీ వారు వచ్చి కూడా పడగొట్టమని ఆదేశాలు జారీ చేస్తారు కొన్ని సందర్భాలలో. ఎందుకంటే చాలా సంవత్సరాలు అయిపోయింది, ఈ ఇంటిలో నివసించడం ప్రమాదం అంటుంటారు. ఇల్లు కట్టుకోవాలనేది దేవుని యందు నీకున్న నిరీక్షణ అయితే, ఆ ఇల్లు కొన్నాళ్లకు పడిపోయినప్పుడు ఆ నిరీక్షణ విస్తారమైన నిరీక్షణ ఎలా అవుతుంది? అటువంటి నిరీక్షణను కాదు కదా నీవు కలిగి ఉండవలసినది. ఒక ఉద్యోగాన్ని పొందాలనేటువంటి నిరీక్షణ దేవుని యందు నీవుంచిన నిరీక్షణగా ఉంటే, ఆ ఉద్యోగం కొన్నాళ్లకు పోతుంది. కనీసం నీవు రిటైర్ అవ్వాలి కదా. 60 ఏళ్ళు నిండినప్పుడు, లేకపోతే 65 ఏళ్ళు వచ్చినప్పుడు ఆ నిబంధనల ప్రకారం నీవు రిటైర్ అవుతావు. రిటైర్ అయినప్పుడు నీకు ఉద్యోగం ఉండదు కదా. ఉద్యోగం పొందాలనేటువంటి నిరీక్షణ దేవుని యందు నీ ఉంచితే ఉద్యోగం కొన్నాళ్లకు పోతుంది. 60 ఏళ్లకు, 65 ఏళ్లకు ఉద్యోగం పోతుంది. మరి అదప్పుడు విస్తారమైన నిరీక్షణ అవుతుందా? అది విస్తారమైన నిరీక్షణ అవుతుందా? అవదు. బాగా ఆలోచించాలి. లోకంలో ఏదైనా సరే, మానవ బ్రతుకులో మనకు కొన్ని కోరికలుంటాయి, మనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి, మనకు కొన్ని అభిలాషలు ఉంటాయి. కానీ ఇవి నిరీక్షణ కాదు. దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నాము? ఒక విస్తారమైనటువంటి నిరీక్షణ నిమిత్తము అని చెప్పగలగాలి. విస్తారమైన నిరీక్షణ అది పరలోకానికి సంబంధించినది, ఈ లోకానికి సంబంధించినది కాదు. ఈ లోకంలో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, దేవుడు సహాయం చేస్తే ఇల్లు కట్టుకుంటాను. ఒకవేళ దేవుని యొక్క చిత్తము నేను అద్దె ఇంట్లోనే ఉండాలనుకుంటే అద్దె ఇంట్లోనే ఉంటాను, ఇందులో పెద్దగా ఇబ్బంది ఏముంది అని మనం సరిపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ లోకమే తాత్కాలికం, ఈ మానవ బ్రతుకు తాత్కాలికం. దేవుని యందు మనం ఉంచవలసినటువంటి నిరీక్షణ నిత్య జీవమునకు సంబంధించినదై ఉండాలి. అది విస్తారమైన నిరీక్షణ అని పరిశుద్ధ గ్రంథం తెలియజేసింది.
పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 13వ వాక్యంలో ఏమని తెలియజేయబడింది? మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి. పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందాలి. పొంది నిరీక్షణకర్తయగు దేవుని వలన మీరు విస్తారమైనటువంటి నిరీక్షణను కలిగిన వారుగా మారాలి. నిరీక్షణకర్త దేవుడు అంటే ఆ నిరీక్షణను నెరవేర్చేవాడు, సఫలీకృతం చేసేవాడు దేవుడు. నిరీక్షణకర్తయ్యకు దేవుని వలన మీరు విస్తారమైనటువంటి నిరీక్షణ కలవారగుటకై దేవుడు సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. దేవుడు మీకు దేవునికి సంబంధించినటువంటి అన్ని విషయములలోనూ, ఆత్మ సంబంధమైనటువంటి అన్ని విషయములలోనూ ఆనందాన్ని ఇస్తున్నాడు, సమాధానమును అనుగ్రహించుచున్నాడు. సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ దేవుడు మిమ్మును నింపినప్పుడు మీరు విస్తారమైనటువంటి నిరీక్షణ కలవారు అవుతారు. ఈ మాటలను అర్థం చేసుకోవటానికి కాస్త మీరు ఆలోచించాలి. మీ మనస్సును ఎటు పోనివ్వకూడదు. వాక్యము మీద మీ దృష్టిని నిలపాలి, లేకపోతే అర్థం కావు. దేవుని వాక్యం వినేవారిలో అందరికీ దేవుని వాక్యం అర్థం కాదు. ఎందుకో తెలుసా? విత్తనాలు మంచివే, జల్లుతున్నటువంటి విత్తనాలు అన్నీ కూడా ఆరోగ్యకరమైనవే. అందరికీ నేను ఇదిగో ఈ దేవుని మాటలను ఇలా సమానంగా ప్రకటిస్తున్నాను, అందరికీ సమానమే. కానీ అందరిలో సరైనటువంటి ఫలం కనిపించదు. ఎందుకని? కొన్ని మంచి నేలగా, దున్నబడినటువంటి నేలగా, సారవంతమైన నేలగా ఉన్న హృదయాలు, మరికొన్ని రాతి నేల, మరికొన్ని ముండ్ల పొదలు, మరికొన్ని నడిచే దారి. ఇలా ఉంచితే, హృదయాన్ని ఇలా ఉంచితే విత్తబడుతున్నటువంటి విత్తనాల వలన ప్రయోజనం ఉండదు. ప్రభువు చెప్పినటువంటి ఉపమానముల ద్వారా ఈ సంగతి మనకు ఎరుకే. కనుక మీ హృదయాన్ని దున్నబడినటువంటి సారవంతమైనటువంటి నేలగా ఉంచుకోవలసిన బాధ్యత మీదే. వాక్యం అనే విత్తనములు చల్లబడుతున్నప్పుడు అవి 30 60 100 ఫలించాలంటే కనుక మీ హృదయం ఎలా ఉండాలి? దేవుని వాక్యము మీద నిలపాలి. మీ ఆలోచన అంతా కూడా ఇక్కడే ఉంచాలి. బాగా అర్థం చేసుకోండి. ఈ మాటలు చాలా విలువైనవి. అందరూ మీతో అన్ని వేళలా చెప్పే మాటలు కావివి. దేవుడు మీకు అనుగ్రహించినటువంటి గొప్ప సంగతులు ఇవి. విస్తారమైనటువంటి నిరీక్షణ కలవారమగుటకు పరిశుద్ధాత్మ శక్తిని పొంది నిరీక్షణకర్తయ్యకు దేవుని వలన మనము సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ నింపబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశ్యం. ఈ ఆలోచనలో మనం ఉన్నామా? ఈ మాటలను మన జీవితంలో మనం నెరవేర్చుకుంటున్నామా? ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మనం నింపబడుతున్నామా? అప్పుడు మాత్రమే మనం విస్తారమైనటువంటి నిరీక్షణను కలిగి ఉంటాము. ఒక ఉదాహరణ పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. విషయాలు అర్థం కావాలంటే ఉదాహరణలు మనం నేర్చుకోవాలి. దేవుడు ఉదాహరణలను పొందుపరిచాడు. తండ్రి అయినటువంటి అబ్రహాము, ఇశ్రాయేలీయులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారిని గూర్చి మనం ఆలోచన చేయగలిగితే, అబ్రహాము గారికి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. పూర్వమందు అబ్రహాము గారికి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమని చేశాడు? అబ్రహాముకు సంతానం లేదు. అబ్రహాము వృద్ధాప్యంలోకి వచ్చేశాడు. అబ్రహాము గారి యొక్క భార్య అయినటువంటి సారా కూడా వృద్ధాప్యంలోకి వచ్చేసింది. రమారమి 100 ఏండ్ల వయస్సు వారికి ఉంది. తండ్రి అయిన దేవుడు, పరలోకమందున దేవుడు అబ్రహాముతో ఒక వాగ్దానం చేశాడు. అదేంటంటే, నీవు అనేక జనములకు తండ్రివవుతావు. నీవు అనేక జనములకు తండ్రివవుతావు. ఇప్పుడు కూడా మనము అబ్రహాము కుమారులముగా పిలువబడాలి. క్రీస్తునందు రక్షణ పొందిన వారమై అబ్రహాముకు కుమారులుగా మనము ఆ విశ్వాసమునకు సంబంధించిన వారముగా మారాలి. దేవుడు అనాది కాలంలో అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నీవు అనేక జనములకు తండ్రివవుతావు. అప్పటికి అబ్రహాముకు సంతానం లేదు. అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానాన్ని గూర్చి ఒక్కసారి మనం చూడగలిగితే దేవుని మాటలలో అబ్రహాము విస్తారమైనటువంటి నిరీక్షణను ఏ విధంగా కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుంది.
వృద్ధాప్యంలోనికి వచ్చేసిన దేవుని మాటలపై ఏమాత్రం విశ్వాసాన్ని కోల్పోలేదు. అబ్రహాము విశ్వాసాన్ని కోల్పోలేదు. విస్తారమైనటువంటి నిరీక్షణ ఎలా కలిగి ఉండాలో అబ్రహాము గారు మనకు నేర్పిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఆ మాటలను ఇప్పుడు మనం చూద్దాం. ఆదికాండము 17వ అధ్యాయము 3వ వాక్యం నుండి చూడండి. ఆదికాండము 17వ అధ్యాయము 3వ వాక్యం నుండి. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాహాము అనబడును. నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును. రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. వృద్ధాప్యమందు దేవుడు అబ్రహాముతో మాట్లాడిన సంగతులేమిటి? నీవు అనేక జనములకు తండ్రి వగుదువు అని దేవుడు అబ్రాముతో చెప్పారు. బాగా అర్థం చేసుకోవాలి. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. చూస్తే ఒక పిల్లోడు కూడా లేడు. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు అని దేవుడు తెలియజేశాడు. చూస్తే సంతానం లేదు, ఒక్క సంతానం కూడా లేదు. ఇంకా అబ్రహాము గారు నిరీక్షణతో ఉన్నారు, దేవుని అందలి విశ్వాసంతో ఉన్నారు. అబ్రహాము గారు విస్తారమైనటువంటి నిరీక్షణతో ఉన్నారు. దేవుడు ఇక్కడ అబ్రాము యొక్క పేరును కూడా మారుస్తున్నాడు. అబ్రాము యొక్క పేరును కూడా దేవుడు మారుస్తున్నాడు. నీ పేరు ఇక అబ్రాము అనబడదు, అబ్రాహాము అనబడుతుంది. ఎందుకు అబ్రాహాము అని దేవుడు ఆ పేరు మార్చాడు? ఆ పేరును వినగానే, అబ్రాహాము అనేటువంటి ఆ పేరును వినగానే దేవుడు ఈ పేరును ఎందుకు మార్చాడో చరిత్రను ప్రజలు ఆలోచన చేయాలి. ఆ పేరు మార్పులో దేవుడు ఏమని సూచిస్తున్నాడు? నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమిస్తున్నాను గనక నీ పేరు ఇక మీదట అబ్రాము కాదు అబ్రాహాము అన్నాడు. బాగా ఆలోచన చేస్తున్నారా? అబ్రాహాము గారు విస్తారమైనటువంటి నిరీక్షణ కలిగి ఉన్నారు. విస్తారమైనటువంటి నిరీక్షణ కలిగి ఉన్నారు. దేవుని మాటలపై అమితమైనటువంటి విశ్వాసాన్ని ఆయన కనుపరుస్తున్నారు. వృద్ధాప్యంలోనికి వచ్చేశారు. భార్యాభర్తలు ఇరువురు కూడా, అబ్రాము సారా ఇద్దరు కూడా వృద్ధాప్యంలోనికి వచ్చేశారు. వృద్ధాప్యంలోనికి వారు వచ్చినా కానీ దేవుడు చెప్పిన మాట మీద వారు నమ్మకం ఉంచారు, విశ్వాసాన్ని కనుపరిచారు. అబ్రాహాము అనేక జనములకు తండ్రి అవుతాడు. ఎలా? నేను వృద్ధాప్యంలోనికి వచ్చేసాను, కానీ దేవుడు సమర్థుడు. సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ పరిశుద్ధాత్మ శక్తితోనూ నన్ను దేవుడు నింపుతున్నాడు, నా యందు విశ్వాసాన్ని వృద్ధి పొందిస్తున్నాడు అని అబ్రాహాము నమ్మాడు. అబ్రాహాం అనే పేరు వినేసరికే నీవు అనేక జనములకు తండ్రి అవుతావు అనే ఆ విషయం జ్ఞాపకానికి రావాలని దేవుడు తెలియజేస్తూ పేరు మార్చాడు. ప్రియులారా, ఆ తరువాత ఏమి జరిగిందో పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలుసు. అబ్రహాము గారు వాగ్దాన ప్రకారము ఇస్సాకును కన్నారు. ఇక్కడ కూడా మనం ఆగి ఆలోచన చేయగలిగితే, దేవుడేమో నీవు ఒక కుమారునికి తండ్రి అవుతావు అని చెప్పలేదు, అనేక జనములకు తండ్రి అవుతావు అని వాగ్దానం చేశాడు. దేవుడు చేసిన వాగ్దానం ఏంటి? నీవు ఇస్సాకుకు తండ్రి అవుతావు అంటే ఒక కుమారునికి తండ్రి అవుతావు అని చెప్పలేదు. నీ గర్భాన ఒక పిల్లవాడు పుడతాడు అని దేవుడు చెప్పలేదు. దేవుడు ఏమని చెప్పాడు? నీవు అనేక జనములకు తండ్రి అవుతావు. చూస్తే ఒక కుమారుడే పుట్టాడు. జరిగిన ఆ సందర్భాన్ని చూస్తే ఒక కుమారుడే పుట్టాడు. అంటే దేవుడు చేసిన వాగ్దానము, దేవుని యందు మనం ఉంచవలసిన విస్తారమైనటువంటి నిరీక్షణ దేనికి సంబంధించినది?
భవిష్యత్తుకు సంబంధించినది, నిత్యత్వానికి సంబంధించినది. అబ్రహాము గారు ఉదాహరణ మనం తీసుకోగలిగితే, అబ్రహాము గారు శరీరములో బ్రతికి ఉన్నటువంటి కాలములో ఒక కుమారుణ్ణే చూశారు. అబ్రహాము గర్భాన ఇస్సాకును మాత్రమే అబ్రహాము గారు చూశారు. మరి ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత 12 మంది ఇశ్రాయేలీయులు, ఆ ఇశ్రాయేలీయుల నుండి వచ్చినటువంటి అనేక జనములు, వీరిని అందరినీ అబ్రహాము గారు శరీరమందు బ్రతికి ఉన్న కాలంలో చూసారా? లేదు. ఇదే విస్తారమైన నిరీక్షణలో ఉన్నటువంటి పరమార్థం. ఈరోజు లోకంలో నామకార్థ విశ్వాసులు, అంటే ఈ వాక్యం తెలియని వారు, ఈ పాఠాలు అర్థం కానివారు, దొంగ బోధలకు అలవాటు పడిపోయిన వారు, వారందరూ ఏమనుకుంటున్నారంటే, లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల నిమిత్తము నేను నిరీక్షణ కలిగి ఉండాలనుకుంటున్నారు. కానీ అబ్రహాము గారికి ఉన్నటువంటి నిరీక్షణను చూడండి. ఆయన నిరీక్షణ దేనికి సంబంధించినది? భవిష్యత్తుకు సంబంధించినది. దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానం ఏమిటి? నిన్ను అనేక జనములకు తండ్రినిగా చేస్తాను అన్నాడు. ఆ మాటను అబ్రహాము నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము గారిలో ఉన్న నిరీక్షణ ఎటువంటిదంటే విస్తారమైన నిరీక్షణ. ఒక కుమారునితో సరిపెట్టుకోలేదు అబ్రహాము గారు. ఒక కుమారునితో సరిపెట్టుకోలేదు. ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత ఇశ్రాయేలీయులు, అనేక జనములు వీరందరికీ తండ్రిని నేనే. వారందరూ కూడా మా తండ్రి అబ్రహాము అంటూనే భూమి మీద బ్రతికారు. చూసారా? అబ్రహాము గారు భూమి మీద శరీరములో ఉన్నటువంటి బ్రతుకులో మాత్రమే ఆలోచన చేయటం లేదు. అంటే బ్రతికొండగానే కదా ఏదైనా చూస్తే చూడాలి, మరణించిన తర్వాత ఇంకేం చూస్తాను అనుకునేటువంటి పద్ధతి కాదండి ఆయనది. మరణించిన తర్వాతే చూస్తానంటున్నారు ఆయన. అబ్రహాము గారు ఏమంటున్నారు? నేను మరణించిన తర్వాతే చూస్తాను ఆ నిరీక్షణ యొక్క ఫలాన్ని అంటున్నారు. అబ్రహాము గారు శరీరాన్ని విడిచిపెట్టారు, కానీ ఇంకా జీవించే ఉన్నారు. అందుకే దేవుడు నేను అబ్రహాము దేవుడను అని చెప్పుకుంటున్నాడు. నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను అని ఎందుకు ఆయన చెప్పుకుంటున్నాడు? ఆయన మృతులకు దేవుడు కాదు, ఆయన సజీవులకే దేవుడు. అబ్రహాము గారు ఇంకా బ్రతికే ఉన్నారు. శరీరమందు ఆయన మరణించారు, కానీ ఆత్మగా బ్రతికే ఉన్నారు. ఆత్మగా ఇప్పటికీ బ్రతికే ఉన్నారు. ఆయనలో ఉన్న నిరీక్షణ ఎటువంటిదంటే విస్తారమైన నిరీక్షణ. అందుకే మీతో చెప్పాను, లోకములో శరీర సంబంధంగా మనకు అవసరతలు అనేవి ఉంటాయి. ఈ అవసరతలు మన నిరీక్షణ కాకూడదు. జానెడు పొట్టను నింపుకోవటానికి, లోకమందు మనం బ్రతకటానికి ఈ అవసరతలు మన నిరీక్షణ కాకూడదు. వీటిని దేవుడు సఫలం చేస్తాడు, మనకు సహాయం చేస్తాడు. ఆయన యందు మనం విశ్వాసం ఉంచాం, ఆయనను మనం నమ్ముతున్నాం. కానీ మన నిరీక్షణ అనగానే, మనలో ఉన్న నిరీక్షణ అనగానే ఏమిటా నిరీక్షణ? విస్తారమైన నిరీక్షణ. వరుసలో నించోబెట్టి ప్రతి ఒక్కరిని నీలో ఉన్న నిరీక్షణ ఏమిటి అనగానే ప్రతి ఒక్కరూ చెప్పవలసిన ఏకైక సమాధానం, నా నిరీక్షణ విస్తారమైన నిరీక్షణ. ఆ నిరీక్షణ నిత్యత్వానికి సంబంధించిన నిరీక్షణే తప్ప లోకములో దేనికి సంబంధించినది కాదని ప్రతి ఒక్కరూ చెప్పాలి, కానీ ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఇదే ఆశ్చర్యం. ఇదే ఈరోజు సమాజంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం. నా ప్రియులైన స్నేహితులారా, ఆలోచన చేయండి. ఇది దేవుడు మీ అందరికీ తెలియచేయమన్న మాటలు. ఈ మాటలలో ఉన్న సారాంశాన్ని మీరు గ్రహించండి. నిత్య జీవానికి దూరం అయిపోవద్దు. విస్తారమైనటువంటి నిరీక్షణ లేకుండా మీ బ్రతుకులను నాశనం చేసుకోవద్దు. దేవుడు తెలియజేస్తున్నాడు, మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారమైనటువంటి నిరీక్షణను కలిగి ఉండండి. అలా కలిగి ఉండుటకు దేవుడు విశ్వాసమును బట్టి మీ అందరిలో కూడా, నిరీక్షణకర్తయగు దేవుడు మీ అందరిలో కూడా సమస్త ఆనందమును అలాగే సమాధానమును నింపాలి. అబ్రహాము తరువాత ఇశ్రాయేలీయులందరిలో కూడా దేవుడు ఈ నిరీక్షణనే చూడాలనుకుంటున్నాడు. కేవలం అబ్రహాము గారిలో మాత్రమే కాదు, అబ్రహాము గారి తర్వాత నీతిమంతులుగా బ్రతికే ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు ఈ నిరీక్షణనే చూడాలనుకుంటున్నాడు. ఏ నిరీక్షణ? విస్తారమైన నిరీక్షణ. అంటే లోకానికి సంబంధించింది కాదు,
లోక సంబంధమైనది విస్తారమైన నిరీక్షణ కానేరదు. పరసంబంధమైనది, భవిష్యత్తుకు సంబంధించినది, నిత్యత్వానికి సంబంధించినది, ఆ నిరీక్షణను దేవుడు మనుషులలో చూడాలనుకుంటున్నాడు. అబ్రహాము గారి వలె నా యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ కూడా, నీతిమంతులైన ప్రతి ఒక్కరూ కూడా విస్తారమైన నిరీక్షణ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడని ఈ వాక్య భాగం ద్వారా మీరు గమనించండి. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వాక్యం నుండి, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వాక్యం నుండి చూడండి. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? నీకు ప్రయోజనం కలిగేటట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు తప్ప నిన్ను నష్టపరచాలని దేవుడు మాట్లాడటం లేదు. చాలామంది అనుకోవచ్చు, సహోదరుడేంటి ఇలా బోధిస్తున్నాడు, లోక సంబంధమైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు కలుగుతాయని ఎందుకు చెప్పటం లేదు? చెబితే తనకే మంచిది కదా, నలుగురు హర్షిస్తారు కదా, అందరూ పరుగెత్తి ఆయన దగ్గరకు వస్తారు కదా, ఎందుకు దేవుని మాటలను ఉన్నవి ఉన్నట్టుగా చెప్పి కటువుగా మాట్లాడుతున్నాడు అని నన్ను గూర్చి చాలామంది అనుకుంటారు. ఇతనికి లౌక్యం తెలియదు, యుక్తి తెలియదు, లోకంలో జనాలను పోగేసుకోవడం తెలియదు, అతని వెంట తిప్పుకోవడం తెలియదు. అనుభవం అయితే చాలా ఎక్కువ. ముక్కుసూటిగా పోతే ఎవరు వింటారు? దేవుని మాటలను ఉన్నవి ఉన్నట్టుగా ప్రకటిస్తే ఎవరికి నచ్చుతాయి? వారికి కావలసినటువంటివి చెప్పాలి, వారి అవసరతలు తీర్చే మాటలు చెప్పాలి అని చాలామంది అనుకుంటారు. అచ్చంగా దేవుణ్ణి మానవజాతి ఏమని అనుకుంటున్నదో ఆ విధంగానే దేవుడు మనుషులను చూస్తూ ఏమంటున్నాడు? మీకు ప్రయోజనము కలిగే మాటలు చెబుతాను రండి, మీరు నడవవలసిన త్రోవను మిమ్మల్ని నడిపిస్తాను రండి, మీరు ఉంచవలసిన నిరీక్షణను గూర్చి నేర్పిస్తాను రండి అని దేవుడు అంటున్నాడు. కానీ మనుషులకు తాత్కాలికమైనటువంటి సుఖాలు కావాలి, వాటి మీదే గురి నిలుపుతున్నారు. అవి ఉంటే చాలంటున్నారు. అయితే దేవుడు బోధ మార్చేవాడు కాదు. ఒకవేళ నాకు అనుకూలంగా నీవు బోధ చేయకపోతే నీ దగ్గర నేను ఉండలేను, నీ మాటలు వినలేను, నిన్ను ద్వేషిస్తాను అని ఎవరైనా అంటే దేవుడు ద్వేషించమంటాడు, నీ ఇష్టం అని వదిలేస్తాడు. అంతే తప్ప నీ కోసం నేను మారతాననేవాడు కాదు దేవుడు, నా కోసం నీవు మారాలి అనేవాడు దేవుడు. దేవుడు ఎలాంటోడు? నీ కోసం నేను మారిపోతాననేవాడు దేవుడు ఎలా అవుతాడు? ఈరోజు మనం ఇలా ఉంటాం, రేపొద్దుట మరోలా ఉంటాం, ఎల్లుండికి మరోలా ఉంటాం, ఓసరవెల్లిలా రంగులు మారుస్తూనే ఉంటాం. మనం రంగు మార్చిన ప్రతిసారి మన రంగుకు అనుకూలంగా ఆయన కూడా రంగు మార్చేవాడైతే అతడు దేవుడు ఎలా అవుతాడు? పిచ్చోళ్ళారా, గమనించండి. దేవుడెప్పుడు ఒకేలా ఉంటాడు. ఆయన గూర్చి ఆయన మాట్లాడుకునేటప్పుడు ఆయన ఏమని తెలియజేస్తున్నాడు? నేను నిన్న, నేడు, రేపు ఒకేలా ఉంటా. నమ్మకపోతే నీ కర్మ. నీవు నమ్మితే బాగుపడతావు, నమ్మితే రక్షింపబడతావు, నమ్మకపోతే నీ కర్మని విడిచిపెడతాడు దేవుడు. అంతే తప్ప ఒక టిక్కెట్ పోతుందని, బస్సులో నుండి ఒక టిక్కెట్ పోతుంటే కండక్టర్ బాధపడిపోతున్నట్టుగా దేవుడు బాధపడిపోడు. ఆటోలో నుండి ఒక టిక్కెట్ దిగిపోతుంటే డ్రైవర్ బాధపడిపోతున్నట్టుగా దేవుడు బాధపడిపోడు. ఆటో నిండితేనే కదా నా పర్సు నిండుతుందని దేవుడు ఎప్పుడూ ఆలోచించలేదు.
ఒక్కడ కూర్చున్నా నేను ప్రయాణాన్ని కొనసాగించాలి, నియమాన్ని నిబంధనను కాపాడాలనే దేవుడు ఆలోచించాడు తప్ప జనసంఖ్య కోసం దేవుడు ఎప్పుడు పట్టించుకోలేదు. దేవుడు అంటున్నాడు, నేను విమోచకుడను, నీ విమోచకుడును నేనే, పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడను నేనే, నేను సెలవిచ్చే మాటలు వినండి అంటున్నాడు దేవుడు. మీకు ప్రయోజనకరమైన మాటలను చెబుతున్నాను వినండి అంటున్నాడు దేవుడు. నా మాటలను నీవు ఆలకిస్తే నీవు విస్తారమైనటువంటి ఫలములోనికి అడుగు పెడతావు, విస్తారమైనటువంటి ఫలములోనికి అడుగు పెడతావు. ఒకనాడు అబ్రహాముకు ఇదే మాట చెప్పాను. అబ్రహాము నమ్మాడు, విస్తారమైన నిరీక్షణ కలిగి ఉన్నాడు, ఆ నిరీక్షణ ఫలించింది. ఇశ్రాయేలీలారా, మీరు నా మాటలు వినండి, నా మాటలను అనుసరించండి, విస్తారముగా నిరీక్షణ కలిగి ఉండండి, విస్తారమైనటువంటి నిరీక్షణ ఫలములోనికి అడుగు పెట్టండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు మనం ఈ మాటలు విని నమ్మగలుగుతున్నామా లేదా ఒక్కసారి ప్రశ్నించుకోండి. మనకు అనుకూలముగా దేవుడు చెప్పాలని మనం కోరుకుంటే మనం దౌర్భాగ్యులమే. దేవునికి అనుకూలంగా మనము మారాలని మనం ప్రయత్నిస్తే మనం నీతిమంతులం. ఎలా ఉండాలని కోరుకుంటున్నారో మీరే నిర్ణయం తీసుకోవాలి. దేవుడైతే తెలియజేస్తున్నాడు, నేను మారను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేవాడు. ఆయన ఈరోజు ఒకలా రేపు మరోలా ఉండేవాడు కాదు. ప్రజలందరికీ ఇదే మాటను దేవుడు నిశ్చయముగా తెలియజేస్తున్నాడు. మార్పు లేని దేవుడు, మారని దేవుడు. మనిషే మారాలి, మార్పు మనిషిలో రావాలి, దేవునిలో కాదు. దేవుని జ్ఞానము నిత్యమైనది, స్థిరమైనది, నిశ్చలమైనది. కనుక ఆ జ్ఞానమును గ్రహించి విస్తారమైనటువంటి నిరీక్షణను నీవు కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. నీవు నిజంగా నా మాటలను అనుసరిస్తే నీవెలా ఫలిస్తావు? విస్తారముగా ఫలిస్తావు, విస్తారముగా ఫలిస్తావు. ప్రియులారా, దేవుడు మన ప్రయోజనమును కోరి ఈ మాటలు చెబుతున్నాడు. మనలను నష్టపెట్టడానికి కాదు, మనలను నష్టపెట్టడానికి కాదు. ఒక్కొక్కసారి మన ప్రయోజనాన్ని కోరి మనకు చెప్పే మాటలు మనకు రుచించవు. లోక సంబంధంగా కూడా ఎంతోమంది మన ప్రయోజనాన్ని కోరి లోకానుసారంగా కొన్ని మాటలను మనకు చెబుతారు, కానీ మనకు రుచించవు. ఎందుకు? వారేదో మన కీడును కోరి చెబుతున్నారు అనుకుంటాం, వారు మన కీడును కోరి చెబుతున్నారు అనుకుంటాం, కానీ తర్వాత తెలుస్తుంది వారు మన ప్రయోజనాన్ని కోరి ఆ మాటలు ఆ రోజు చెప్పారు, ఆ మాటలు పెడచెవిని పెట్టాను, ఈరోజు నష్టపోయాను, బాధపడుతున్నాను అనుకుంటాం. ఎప్పుడు నష్టపోయిన తర్వాత. లోకములో ఉన్నటువంటి మనుష్యుల మాటలు మీరు పెడచెవిని పెట్టినా వాటి వలన వచ్చే నష్టము చిన్నపాటిది, కొద్ది కాలం ఉండేది. దేవుని మాటలను మీరు పెడచెవిని పెడితే దాని వలన వచ్చే నష్టము నిత్యత్వానికి సంబంధించినది, నిత్య నరకాగ్నికి మనలను పంపిస్తుంది. అది తీరని వేదన, అది తీరని బాధ. కనుక ప్రయోజనకరమైన దేవుని మాటలను మనము తప్పనిసరిగా స్వీకరించవలసినదే. దేవుని ఆజ్ఞలకు మనము తప్పనిసరిగా కట్టుబడవలసినదే. మన ప్రవర్తనను దేవునికి అనుకూలముగా మనం మార్చుకొనవలసినదే. అట్టి పరిస్థితులలో మనం విస్తారమైనటువంటి నిరీక్షణను కలిగి ఆ నిరీక్షణను సఫలీకృతము చేసుకొనగలము. దేవుడు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. అబ్రహాము గారి ద్వారా దేవుడు ఈ విషయాన్ని మనకు రూఢి చేశాడు. ఇశ్రాయేలీల దగ్గర దేవుడు ఈ మాటలు తెలియజేసి మనకు మరలా ఒక సాక్ష్యాన్ని ఉంచాడు. ఎప్పుడైతే మీరు నా మాటలను అంగీకరించి నా కట్టడలను అనుసరిస్తారో మీరు విస్తారముగా ఫలిస్తారు, విస్తారమైన నిరీక్షణలోనికి వస్తారు. ఆ తర్వాత దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా లోకంలోనికి వచ్చారు. ఆయన కూడా ఈ విషయమై అద్భుతమైనటువంటి మాటలను తెలియజేస్తున్నారు. ఒక ఉదాహరణ ద్వారా ఆయన మనకు ఈ మాటలను వివరిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలను మనం చూద్దాం. విస్తారముగా మీరు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. లోకంలో కాదు, లోక సంబంధమైనటువంటి బ్రతుకులో మాత్రమే కాదు, పర సంబంధమైనటువంటి ఆ జీవితంలో, నిత్యత్వంలో మీరు విస్తారముగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అబ్రహాము శరీరములో బ్రతికి ఉన్నప్పుడు ఒక్క కొడుకునే చూశాడు. శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కాలము గడుచుచున్న కొద్దీ విస్తారమైనటువంటి నిరీక్షణ ఫలాన్ని ఆయన చూచాడు. ఇస్సాకు కడుపున యాకోబు కడుపున 12 మంది గర్భవాసాన అనేక మంది ఇశ్రాయేలీలు
వారి నుండి అనేక మంది ఇశ్రాయేలీలు లక్షల కొలదిగా కాల్బలము. ఇశ్రాయేలీల వరకు ఆలోచిస్తే ప్రభు వచ్చిన తర్వాత క్రీస్తు రాజ్యంలోనికి ఎంతమంది ప్రవేశిస్తున్నారో చూడండి. అబ్రహాము సంతానము లెక్కలేనంతమంది సంతానము. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు అని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. శరీరమందు ఆయన ఉన్న కాలములో ఆ వాగ్దానాన్ని కల్లారా చూడలేదు కానీ నమ్మాడు, విస్తారమైన నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆయన శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ నిరీక్షణ ఫలించడం ప్రారంభించింది, కార్యరూపం దాల్చడం ప్రారంభించింది. ఆ నిరీక్షణ కళ్ళ ముందు కనిపించింది. శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత అబ్రహాము గారు ఆ నిరీక్షణను చూస్తున్నారు, ఆ ఫలాన్ని అనుభవిస్తున్నారు, దేవుడు చేసిన వాగ్దాన ఫలాన్ని చూస్తున్నారు. ఇశ్రాయేలీలకు కూడా దేవుడు ఇదే విషయాన్ని రూఢి చేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఈ విషయాన్ని మరలా తెలియజేస్తున్నారు. ఒక చక్కని ఉదాహరణ ద్వారా ఆయన తెలియజేస్తున్నారు. మనకు అర్థం కావాలని ఉపమానము ద్వారా ఆయన తెలియజేస్తున్నటువంటి ఆ సందర్భాన్ని ఇప్పుడు మనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 23వ వాక్యం నుండి చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 23వ వాక్యం నుండి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చియున్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే యుండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చియున్నది. ప్రభువు మహిమ పొందవలసిన గడియ అంటే ఏమిటి? ప్రభువు లోకము నిమిత్తము శ్రమపడి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచుట. ఇది మనుష్య కుమారుడు మహిమ పొందే గడియ. అదేంటండి, లోకములో బ్రతికుండగా ఏదైనా చూడాలని, ఏదైనా అనుభవించాలని మేమైతే అనుకుంటాము, లోకానుసారంగా ఆలోచిస్తాము. చనిపోయిన తర్వాత ఏం చూస్తామండి? చనిపోయిన తర్వాత మహిమ ఏంటండి? చనిపోయిన తర్వాత గొప్పతనం ఏంటండి మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఈ లోకం అలా నేర్పించింది. తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చింది మొదలుకొని ఈ లోకం మనకు ఆ విధంగానే నేర్పించింది. ఏదైనా భూమి మీద బ్రతికుండగా అనుభవించాలి, చస్తే ఏమీ లేదు అని లోకం అలా నేర్పించింది. కానీ దేవుడు అంటున్నాడు, ప్రారంభం నుంచి కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. ఆది కాండము మొదలుకొని దేవుడు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో పూర్తిగా ఇదే సంగతులు ఉన్నాయి. మీరు ఈ భూమి మీద దేవుని కొరకు నిరీక్షణ ఉంచి ఆ నిరీక్షణను సఫలం చేసుకునేది ఏమీ లేదు. లోకమందు అవసరతలు అంటారా అంటే జానెడు పొట్టను నింపుకోవడానికి, అన్నవస్త్రములు కలిగిన వారముగా బ్రతకటానికి దేవుడు ప్రకృతినిచ్చాడు, దేవుడు సహాయము చేస్తున్నాడు. అనుదినము మన కొరకు ఆయన ఆలోచన చేస్తున్నాడు. మనం అడగకుండానే మన ఆకలిని తీరుస్తున్నాడు, మన దాహార్తిని తీరుస్తున్నాడు, మన రోగములను ఆయన కుదుర్చుచున్నాడు, స్వస్థతను దయచేయుచున్నాడు. ఇవన్నీ కూడా శరీరమందు మనం బ్రతకటానికి దేవుడు మనకు ఇచ్చినటువంటి సహాయాలు, చేస్తున్నటువంటి సహాయాలు, మనకు ఇప్పటి వరకు చేసిన సహాయాలు. ప్రియులారా, కానీ దేవుని యందు మనం ఉంచవలసిన నిరీక్షణ దేనికి సంబంధించినది అనగానే మరణించిన తరువాత మనము పొందే మహిమకు సంబంధించినది. ఇంత జ్ఞానం ఈరోజు లోకంలో ఉందా? ఎవరైనా పిల్లలకు కూడా చిన్నప్పటి నుండి ఈ జ్ఞానాన్ని నేర్పించారా? అరే నాన్న, నీవు పొందవలసిన మహిమ ఎప్పుడంటే దేహమును విడిచిపెట్టిన తర్వాత, కనుక దేహంలో ఉన్నంతకాలం దేవుని కొరకు బ్రతుకు అని ఎవరైనా నేర్పించారా? నేర్పించగలుగుతున్నారా? ఏదైనా అనుభవిస్తే భూమి మీదే అనుభవించాలరా నాయనా, ఈ భూమి మీద మంచి ఉద్యోగం సంపాదించుకో, బాగా ధనాన్ని సంపాదించుకో, బాగా అనుభవించు అని చెబుతారు. లోకులు, కాకులు వంటి లోకులు ఏ మాటలు చెబుతున్నారు? ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు? కానీ పరిశుద్ధ గ్రంథాన్ని చూడండి, ప్రభు మాటలను వినండి. ఆయన ఏమంటున్నారు? మనుష్య కుమారుడు మహిమ పొందు గడియ వచ్చి ఉన్నది. ఒక ఉదాహరణ చెబుతున్నారు ఆయన. ఒక గోధుమ గింజను చూడండి. మీ పరిసరాలలో మీకు అందుబాటులో ఉండేటువంటి ఒక గోధుమ గింజను చూడండి. గోధుమ గింజ
ఒంటరిగా ఉండిపోయినప్పుడు, అంటే అది భూమిలో పడకుండా విత్తబడకుండా ఒంటరిగా ఉండిపోయినప్పుడు అదేమవుతుంది? దాని జీవితం అంతే, ఒంటరిగా ఒక గింజ వంటి జీవితంతోనే అది సరిపెట్టుకుంటుంది. ఒక గింజ వంటి జీవితంతో సరిపెట్టుకుంటుంది. ఒకవేళ ఆ గోధుమ గింజ భూమిలో పడి విత్తబడి చచ్చిన ఎడల ఏమవుతుంది? విస్తారముగా ఫలించును, విస్తారముగా ఫలించును. అంటే గోధుమ గింజలో ఒకవేళ విస్తారమైన నిరీక్షణను మనం చూడగలిగితే, ఆ గోధుమ గింజ విత్తబడాలి, విత్తబడిన గోధుమ గింజ చావాలి, చచ్చిన ఎడల అది మరలా విస్తారముగా ఫలించాలి. అది చచ్చిన తరువాత విస్తారమైనటువంటి నిరీక్షణకు ఫలము మనకు కనిపించుచున్నది. బాగా అర్థమవుతుందా మీకు? ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు, భూ జీవిత కాలములో మీరు దేవుని యందు విస్తారమైన నిరీక్షణ ఉంచితే, భూ జీవిత కాలమందు మీరు దేవుని కొరకు విస్తారమైన నిరీక్షణ ఉంచితే, దేవుని చిత్తానుసారముగా మీరు బ్రతికితే, దేవుని నిమిత్తము ప్రతి క్షణము మీరు గడిపితే, దేవుని ఆలోచనలను మీరు పండిస్తే, మీరు మరణించిన తరువాత విస్తారమైన నిరీక్షణ ఫలాన్ని చూస్తారు. ఎంత అద్భుతం అండి! నిజంగా లోకంలో అన్నిటినీ అనుభవిస్తానని లోకము వెంబడి పరుగులు తీసిన మనిషి చచ్చిన రోజు ఏముందండి వాడికి? ఏముందండి వాడికి? విగత జీవిగా మారిపోయి పాడె మీద అతని శరీరాన్ని పరుండబెట్టి ఒక శవమై మనకు కనిపిస్తున్నాడు. ఏం సాధించాడు? విస్తారమైన నిరీక్షణకు ఫలం ఏమైనా అప్పుడు కనిపిస్తున్నదా? ఎందుకంటే భూమి మీద బ్రతుకంతా ఎలా బ్రతికాడు? లోకము వెంబడి పరుగులు తీసి బ్రతికాడు గనుక, దేవుని చిత్తమును పట్టించుకోలేదు గనుక నిరీక్షణ లేదు. విస్తారమైన నిరీక్షణలోనికి రాలేకపోయాడు. కటిక చీకటి గల బెలములలోనికి అతని ఆత్మ త్రోయబడుతుంది. అయితే లోకమందు బ్రతుకును ఎంత కష్టమైనా సరే దేవుని కొరకు బ్రతికిన వాడు మరణిస్తే ఎంత అద్భుతమో తెలుసా? దేవదూతల ఆహ్వానం ఆ ఆత్మకు లభిస్తుంది. విస్తారమైన నిరీక్షణ ఫలములోనికి అడుగు పెడతాడు. ఆనందమే ఆనందం. అది నిత్యత్వానికి సంబంధించిన ఆనందం. ప్రతి గడియ ఆనందం, రాబోయే ప్రతి క్షణం ఆనందం. అక్కడ కన్నీళ్లు లేవు, కష్టాలు లేవు, శోధించటానికి శోధకుడు లేడు. ఆనందకరమైనటువంటి దేశం, ప్రభువుతో మన జీవితం. ఈ నిరీక్షణను మనం కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ నిరీక్షణను మనం కలిగి ఉండాలి. లోకంలో ఎన్నో బోధలు ఇప్పటి వరకు మీరు వినుండాలి. ఎన్నో మారులు మీరు దేవుని వాక్యమును అనేక మంది నోట మీరు వినుండాలి. కానీ తీసుకోవలసిన నిర్ణయం ఇదొక్కటే. ఎవరు ఎన్ని బోధలు చేసినా దేవుడు మీకు అనుగ్రహిస్తున్నటువంటి సందేశం ఇదొక్కటే. ఏంటో తెలుసా? మీరు విస్తారమైన నిరీక్షణను కలిగిన వారుగా బ్రతకండి. చస్తే అందరూ చచ్చిపోతాం కదా. చస్తే నేను విస్తారమైన ఫలములోనికి అడుగు పెడుతున్నాను అనేటువంటి ఆ నిరీక్షణతో, ఆ నమ్మకంతో, ఆ ఎదురుచూపులతో, ఆ విశ్వాసముతో, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారై మీరున్నప్పుడు ఎంత ఆనందమో తెలుసా? ఎంత భాగ్యమో తెలుసా? లోకంలో ధనం ఉన్నవాడు కాదు భాగ్యవంతుడు. లోకంలో పేరు పలుకుబడులు వెనక అనేక మంది జనము ఉన్నటువంటి వాడు కాదు, బంధువులు ఉన్నటువంటి వాడు కాదు భాగ్యవంతుడు. చస్తే విస్తారమైన ఫలములోనికి అడుగు పెట్టేవాడు భాగ్యవంతుడు. ఏది? ఆ మాటను చెప్పగలిగిన ధైర్యంతో మీరున్నారా? నేను దేవుని కొరకు బ్రతుకుతున్నానండి, నా జీవితంలో దేవుని సేవార్థమై నేను ఆలోచిస్తున్నానండి, సువార్త వ్యాపకము నిమిత్తము నా కష్టార్జితాన్ని ఇవ్వగలుగుతున్నానండి, నేను దేవుని నిమిత్తము ఒక సహకారిగా, దేవుని చేతిలో ఒక పాత్రగా వినియోగింపబడుతున్నానండి అని మీరు చెప్పగలిగిన స్థితిలో ఉన్నారా? ఏ రోజైనా పేలిపోవడానికి సిద్ధంగా ఉంది గాలిబుడగ. మన గాలిబుడగ ఏ రోజైనా పేలిపోవడానికి సిద్ధంగా ఉంది. చేద నుండి బిందువు ఎప్పుడు జారిపోతుందో తెలియదు. చేదకు అంటి పెట్టుకుని ఉన్నటువంటి నీటి బిందువు ఎప్పుడు జారిపోయి మరలా బావిలో పడిపోతుందో తెలియదు. చేదను మనం లాగుతున్నప్పుడు ఎప్పుడైనా పడిపోవచ్చు. పై వరకు వస్తుందనడానికి వీలు లేదు, ఎప్పుడైనా పడిపోవచ్చు. అటువంటి బ్రతుకు కనుక ఎటువంటి నిరీక్షణలో ఉండాలి? గోధుమ గింజ చచ్చిన ఎడల అది విస్తారముగా ఫలించును.
అటువంటి నిరీక్షణతో ఉండాలి. ఆ నిరీక్షణతో ఉండాలంటే నీవు దేవుని మాటను నమ్మాలి, దేవుని వెంబడి నడవాలి, క్రీస్తులో నీవు జీవించాలి, పాపక్షమాపణ నొంది ప్రాయశ్చిత్తము నొంది దేవుని కొరకు క్రీస్తులో నీ బ్రతుకును కొనసాగించుకోవాలి, దేవుని కార్యక్రమాలలో నీ ఉండాలి. అప్పుడే విస్తారమైన నిరీక్షణ ఫలాన్ని నీవు చూస్తావు. ఒకవేళ అలా కాని పక్షంలో దేవుడు మనుషుల్ని ఏమంటున్నాడో తెలుసా? ఒకవేళ విస్తారమైన నిరీక్షణలోనికి మీరు అడుగు పెట్టకపోతే, దేవుని మాటలను మీరు పట్టించుకోకపోతే, ఇంకా లోకం కొరకే ఆలోచిస్తాను, లోకం కొరకే బ్రతుకుతాను, నా నిరీక్షణ ఈ లోకమే అని మీరు అంటే గనుక దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అలాంటప్పుడు మీరు దేవుని యందు నమ్మకం ఉంచవలసిన అవసరత లేదంటున్నాడు. ఒకవేళ నమ్మకం ఉంచినా మీరు మనుషులందరికంటే దౌర్భాగ్యులు అంటున్నాడు. అర్థమవుతుందా మీకు? మీరు నా యందు నమ్మిక ఉంచితే దేని నిమిత్తం ఉంచాలి? విస్తారమైన నిరీక్షణ ఫలాన్ని పొందటానికి మాత్రమే మీరు నా యందు నమ్మిక ఉంచాలి. లేదంటే మనుషులందరికంటే దౌర్భాగ్యులు. మిగిలిన మనుషులందరూ నన్ను నమ్మకుండా బ్రతుకుతున్నారు, మీరు నన్ను నమ్మానని చెప్పి ఇంకా లోక సంబంధమైన నిరీక్షణతోనే ఉండిపోయారంటే మనుషులందరికంటే మీరు దౌర్భాగ్యులు అంటున్నాడు దేవుడు. ఈ మాటను చివరిగా చూడండి, మంచి నిర్ణయాలు తీసుకుందరు. కానీ కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వాక్యం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వాక్యాన్ని చూడండి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఒకవేళ క్రీస్తునందు మీరుంచిన నిరీక్షణ ఈ జీవిత కాలము మట్టుకు సంబంధించినదే అయితే గనుక మనుషులందరికంటే దౌర్భాగ్యులు. ఎందరినో చూస్తున్నాం ఈరోజు అలాంటి వారిని. మీ నిరీక్షణ ఏమిటి అనగానే, ఇల్లు కట్టుకోవాలి బాబయ్యా, ఇల్లు కట్టుకోవాలి బాబయ్యా, అదే మా నిరీక్షణ. ఇల్లు కట్టుకుంటే మాకు ఏ లోటు లేదు అంటారు. నిత్య జీవం అనే లోటు లేదా? నిత్య జీవం అనే లోటు లేదా? పెళ్లి చేసుకోవాలి బాబయ్య, పెళ్ళి అయిపోతే, అమ్మాయికి పెళ్ళి అయిపోతే, అబ్బాయికి పెళ్ళి అయిపోతే ఇక నాకు ఏ లోటు లేదు, ప్రార్థన చేయండి అయ్యా. నీ నిరీక్షణ ఏమిటి? నీ నిరీక్షణ ఏమిటి? నీకున్న లోటు ఏమిటి? ఈ భూజీవిత కాలము మట్టుకు కావలసిన అవసరతలు చెబుతున్నారు. అవసరతలు అందరికీ ఉంటాయి, దేవుడు మీకు అవసరతలలో సహాయం చేస్తాడు, నమ్మండి దేవుణ్ణి. కానీ మీ నిరీక్షణ నిత్య జీవార్థమైనదిగా ఉండాలి, విస్తారమైనదిగా ఉండాలి. కొంచెముతో సరిపెట్టుకోకండి. కొంచెముతో సరిపెట్టుకునేవాడు అవివేకి. దేవుడు విస్తారముగా ఇవ్వాలనుకుంటున్నాడు. విస్తారమైనటువంటి వాగ్దాన ఫలమును గూర్చి మనకు తెలియజేశాడు. ఒకవేళ కొంచెముతో సరిపెట్టుకుంటే నీవు దౌర్భాగ్యుడివే అంటున్నాడు దేవుడు ఆయన మాటలలో. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైపోతాం. కనుక వద్దు, అటువంటి తప్పుడు నిర్ణయాలు వద్దు, సంకుచితమైనటువంటి భావాలొద్దు, కొద్దిగా ఉండే నిరీక్షణతో మనం ఉండొద్దు. విస్తారమైనటువంటి నిరీక్షణలోనికి అడుగు పెడదాం. ఇక మీదట మన దృష్టి అంతా కూడా, మన గురంతా కూడా, మన ఆలోచన అంతా కూడా నిత్య జీవంపై నిలుపుదాం. లోక సంబంధమైనటువంటి మన అవసరతలను దేవుడు ఎప్పటికప్పుడు తీరుస్తున్నాడు. ఆయనను స్తుతిద్దాం, ఘనపరుద్దాం, కృతజ్ఞతలు తెలియచేద్దాం. దేవుని సహాయం వలననే మనం బ్రతుకుతున్నాం. దేవుని సహాయం లేకపోతే మనం ఎప్పుడో చనిపోతాం. ఆయన వలన మనం బ్రతుకుతున్నాం, ఆయన వలన పోషింపబడుతున్నాం, ఆయన వలన ముందుకు కొనసాగింపబడుతున్నాం. అయితే దేవుని మీద ఆనుకొని నిత్య జీవార్థమైన నిరీక్షణను కలిగి ఇక మీదట మన బ్రతుకును క్రీస్తునందు విస్తారమైన నిరీక్షణతో మనం ముగిద్దాం. మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు నామములో ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మీరు అందించినటువంటి ఈ చక్కని వర్తమానము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. విస్తారమైన నిరీక్షణను కలిగి ఉండాలని మీరు సూచించినటువంటి విధానం చాలా గొప్పది తండ్రి. మనోనేత్రములు తెరచి చూడగలిగితే నాయన, మీరు చెప్పినటువంటి ఉదాహరణలు, చరిత్రలో మీరు చూపించినటువంటి సంఘటనలు, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పలికినటువంటి గొప్ప మాటలు, వీటన్నింటి ద్వారా
విస్తారమైన నిరీక్షణను గూర్చి మాకు అర్థమైంది. నాయన, మీ బిడ్డల హృదయములను మీరు తెరవండి. ప్రయోజనకరమైన మాటలను మీరు చెప్పారని వారు గ్రహించగలగటానికి సహాయం చేయండి. మా ఎడల మీకున్న తలంపులు విస్తారమైనవి, మీ ఆలోచనలు విస్తారమైనవి. విస్తారమైనటువంటి నిరీక్షణలో అడుగుపెట్టు నిమిత్తము నాయన, నిత్య జీవార్థమైన బ్రతుకును కలిగి మీరు ఆశించిన రీతిలో మేము నడుచుకొనగలగటానికి మీ సహాయమును కృపను మాకు అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ, అందుకు తగిన ప్రయత్నమును 100% మీ బిడ్డలందరూ చేయగలుగుటకు సహాయము చేయమని వేడుకుంటూ, మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీరెంతవరకు ఆత్మీయ ఆరాధన సందేశము ద్వారా దేవుని ఉన్నతమైన సంగతులను విని నేర్చుకున్నారు. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రసారమగుచున్నది. వారంలో ప్రతిరోజు ప్రసారం అవుతున్నటువంటి అద్భుతమైనటువంటి దేవుని కార్యక్రమాలను గూర్చి మీరు ఇంకనూ తెలుసుకోవాలనే ఆసక్తితో ఉంటే తప్పకుండా మా వెబ్సైట్ను మీరు దర్శించండి. మా వెబ్సైట్ చిరునామా www.sutotal.com. అలాగే గూగుల్ ప్లే స్టోర్లో మా ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ను కూడా మీరు ఇన్స్టాల్ చేసుకుంటే దేవుని వాక్యమును స్మార్ట్ ఫోన్లో పొందగలిగే అవకాశం మీకు కలుగుతుంది. గూగుల్ ప్లే స్టోర్లో SUTotal అనేటువంటి మా ఆండ్రాయిడ్ అప్లికేషన్, SUTotal తెలుగు బైబిల్ మరియు SUTotal సాంగ్స్ బుక్ మరియు SUTotal పోస్ట్స్, ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ను మీరు ఇన్స్టాల్ చేసుకుని ఆత్మీయ అభివృద్ధిని పొందాలని కూడా మీకు సూచిస్తున్నాం. ప్రకటనలు ఇంతటితో సమాప్తం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.